ఇప్పుడు పెడుతున్న పోస్టులోకి వెళ్లే ముందు ఈ క్రింద ఉన్న కార్టూన్ ఒకసారి చూడండి. ఈ పోస్టుకు సరిపోయే విధంగా ఈ కార్టూన్ తయారు చేయడం జరిగింది. గాయాలతో ఆసుపత్రి బెడ్ మీద పడుకున్న అతన్ని ఉద్దేశించి ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. కొడుక్కి పెళ్లి అయితే దేవుని గుడి వద్దకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. రోడ్డుమీద దొర్లుకుంటూ వెళుతున్నప్పుడు ఎవడో వేగంగా వచ్చి బైకుతో గుద్ది బైకుతో సహమీద పడ్డాడు. భక్తులు భగవంతునికి తమ సమస్యలను చెప్పుకుని వాటిని తీరిస్తే అందుకు ప్రతిఫలంగా ఫలానా పని చేసి రుణం తీర్చుకుంటాను అని మొక్కుకుంటారు. సాధారణంగా ఈ మొక్కులు పూజా రూపంలోనూ, ధన రూపంలోనూ లేదా దూరాన ఉన్న దేవుని దర్శనం రూపంలోనూ ఉంటాయి. ఇంతవరకు వారి నమ్మకాలను తప్పు పట్టడానికి ఏమీ లేదు. కాని కొందరు భక్తుల మొక్కులు చిత్రంగా ఉంటాయి. పొర్లు దండాలు పెడతానని, మోకాళ్ల మీద, లేదా నడుచుకుంటూ కొండపైకి వస్తానని, 101 గుంజీలు తీస్తానని, 116 సార్లు గుడి చుట్టూ ప్రదర్శన చేస్తానని ఇలాంటివి మొక్కుకుంటారు. ఇలాంటి మొక్కుల వల్ల దేవునికి ఎలాంటి ఆదాయం రాదు. నడుచుకుంటూ కొండెక్కుతాను లాంటి మొక్కుల వల్ల వయసు మీరిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పదే పదే ఆ పని చేయడం వల్ల మోకాళ్ల చిప్పలు అరిగిపోయి నడవలేని స్థితికి చేరుకుంటారు. అప్పుడు దేవుడితో కాకుండా డాక్టర్తో చెప్పుకుంటారు. ఇంట్లో పూజ మందిరంలో ఉన్న అదే దేవుడు దూరాన ఖరీదైన దేవాలయంలో కొలువై ఉంటే అక్కడికి వెళ్లి పూజ చేస్తారు. అంటే ఇంట్లో ఉన్న దేవుడు కంటే బాగా డబ్బున్న చోట ఉన్న దేవుడు మహిమ కలవాడని వారు నమ్ముతున్నట్టు మనం అనుకోవచ్చు. దేవుణ్ణి ఎవరు ఎలా పూజ చేసుకున్నా ఎవరికీ ఏమీ అభ్యంతరం ఉండదు. కాని పూజలు మొక్కులు పేరుతో పొర్లు దండాలు లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఉన్నారు ఆరోగ్యం పోగొట్టుకుంటే భగవంతుడు కాని అతని ప్రతినిధులు కాని ఉపయోగపడరు. ఆస్పత్రికి వెళ్లి సరైన వైద్యం చేయించుకుని ఉన్న డబ్బు వదిలించుకోవడమే మార్గం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.